వ్యక్తులు ఆ ఊర్లకు పోయేదానికి ఎవడు లేదు. అక్కడ వ్యాపారం బాగుండేది, మెడికల్ నీడ్ ఉండింది. సో ఈ మరి కష్టపడంటే 24 ఏడాదికి అక్కడ ఉంటున్నాండి. ఏంటి 24 మా అమ్మాని ఇంట్లో ఎట్టు ఉంటుందంటే 6 గంటల పైన బయట పంపిరు. బ్యాగ్ ఎత్తుకొని బయటమే పోవడం అనేసి ఒక 3 నెలలు అయినాక మాకు తెలియదు ఎక్కడ పోతున్నామని కూడా తెలియకుండా 17 ఏళ్ళ ప్రయాణం. ఎలా దిగారు కెనియాలో? ఎలా ఉంది సిచ్యువేషన్ అప్పుడు? భయం ఏమంటే పెద్ద ఇల్లు ఇచ్చారు, నేనే అన్ని సెటప్ చేయాలి, ఆఫీస్ సెటప్ చేయాలా, జనాలను ఇంటర్వ్యూ చేయాలా, ఏమి అనుభవం లేదు. అనుభవం ఉండే ఒకటి నాకంటే మినిమం 6.5 6.5 feet హైట్ అండి వాళ్ళు, మన మరి కాదు. మనది యావరేజ్ ఇండియన్ హైట్ 55.7 5.5 అండి. నేను వేరే దీంట్లో హాఫ్ పర్సనాలిటీ. నేనే బాస్ అవ్వాలి, నేనే అన్ని డిసైడ్ చేయాలి. నాకు ఫారిన్ కరెన్సీ కూడా వచ్చింది. చదువు అనేది ఒక పక్క అయినా కూడా వ్యాపారంలో యాక్చువల్గా చేయడం అనేది వేరే. సో దీన్ని వచ్చి చేసి దిగడం అనేది ఎవరికైనా చెప్తాను, అవకాశం ఒకసారి తలపండి. ఎందుకంటే ఒక్కరోజు డిలే అయిన అబ్బాయికి ఆయన పోస్ట్లో నేను పోయేస్తాను. పొరపాటున నేను ఆ రోజు ఒక్కరోజు పోకుండా ఉంటే ఇంకొకరు నాకంటే బెటర్ ఉండడం చెప్పలేను. వాడికి అవకాశం దొరికే ఛాన్స్ దండిగా ఉంది. దానికే ఫోన్ చేసి ఎస్టీడీ బూత్లో, అప్పుడు మొబైల్ కూడా లేదు, ఫోన్ చేసి డాడీ పోయి వస్తాను. ఆయన ఎప్పుడు వస్తామంటే తెలియని చోట ఎవరు నమ్మలేము మరి అంటే, బట్ అట్టా ఒక అవకాశం, బట్ గాడ్ గివెన్ ఆపర్చునిటీ.